మీద మళ్ళీ వీడియో తీస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శివాజీ గారు ఏదైతే చెప్పారో మంచి బట్టలు వేసుకొని వెళ్ళమని, ఆయన కూడా ఒక యాక్టరే కదా, ఆయన కూడా ఒక హీరోనే కదా. సో ఆయనకు తెలియదా స్క్రీన్ మీద ఎలాంటి బట్టలు వేసుకుంటారని? బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, మీరు అంత అందంగా కనిపించి స్క్రీన్ మీద కనిపించేసరికి డైరెక్ట్గా కనిపించేస్తే మనుషుల్ని ముట్టుకోవాలి అని చెప్పి ఉంటుంది కాబట్టి, వాళ్ళతో ఫోటో దిగాలని ఫీల్ ఉంటుంది కాబట్టి మీ వస్త్రాలతో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మంచి బట్టలు వేసుకోమని చెప్పారు. దానికి ఆయన మంచిగా చెప్పినా అది నెగిటివ్గా తీసుకొని తను ట్రోల్ చేసినా సరే తను సారీ అని కూడా చెప్పేశారు. అక్కడితో వదిలేయచ్చు కదా. మీ సెలబ్రిటీసే సిగ్గుందనే మీకు మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఖమ్మంలో ఒక అమ్మాయిని, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేసి మున్నీరులో పడేసి వెళ్ళిపోయారు. వీటి గురించి మాట్లాడొచ్చు కదా. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, ముస్లిం వాళ్ళని చంపేస్తున్నారు, వాటి గురించి మాట్లాడారేంటి మీరు? మీకు బట్టల గురించి కావాలా? సగం బట్టలు వేసుకుంటారా? ఎందుకు మొత్తం ఇప్పేసి రోడ్ల మీద తిరగండి, సిగ్గులేని మోకాలు. ఇలాంటి వాటి గురించి కదా మనం ఆడవాళ్ళం కానీ మగవాళ్ళం కానీ మాట్లాడాల్సిన టాపిక్. పిల్ల వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుని బతుకుంది ఖమ్మంలో. సో ఆ పిల్లని చంపేసి రేప్ చేసి చంపేసి మున్నీరులో పడేసి వెళ్ళిపోయారు. వీటి గురించి కదా మాట్లాడాలి. సో సమాజం ఏమైపోతుంది? ఎందుకు ఇన్ని హత్యలు, ఇన్ని ఘోరాలు, నేరాలు ఎందుకు ఇలా చేసి చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. వాటి గురించి మాట్లాడండి. సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా ఈ సోషల్ మీడియాలో మాట్లాడాలనుకుంటే